హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఆ మష్రూమ్స్ అన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తున్నాను అట్లా నీట్గా వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకొని ఒక్కొక్కటి నీట్గా ఒక్కొక్కటి కడుక్కొని వేరే బౌల్లో, సపరేట్ బౌల్లో వేసుకోండి. ఎందుకంటే అందులో మట్టి కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అది అంత నీట్గా ఏమి ఉండవు. చూసారు ఎంత డస్ట్ వచ్చిందో. తర్వాత వేరే బౌల్లో సాల్ట్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్ వేసుకొని ఇప్పుడు నీట్గా మీకు చూపిస్తున్నాను కదా, అదే సెకండ్ టైం కూడా నేను వాష్ చేశాను. మీరు కూడా సెకండ్ టైం వాష్ చేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి. అవి పైన లేయర్ బ్లాక్గా ఉన్నాయి కదా, ఆ బ్లాక్ వాటి పోయేలాగా ఒక్కొక్కటి తీసేయాలి. నీట్గా పైన లేయర్ ఒకటి ఉంటుంది, ఆ లేయర్ని తీయండి ఫ్రెండ్స్. ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడ నీట్గా తీసుకోండి. ఎందుకంటే సాల్ట్ వాటర్లో వేయమని చెప్పాను. వంకాయలు అయితే ఎలా అయితే బ్లాక్ అవుతాయో మష్రూమ్స్ కూడా ఫ్రెండ్స్ అట్లనే బ్లాక్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకనే సాల్ట్ వాటర్లో వేయమని చెప్పాను. ఇప్పుడు కూడా వేరే బౌల్లో వాటర్ పోసుకొని సాల్ట్ వాటర్ వేసేసి మీకు చూపిస్తున్నాను కదా, నేను చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోండి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను కదా, అట్లా సేమ్ అలానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి. చూడండి, నేనైతే అలా కట్ చేసుకున్నాను. ఎట్లా కట్ చేసుకున్నా ఏం కాదు, బట్ ఇట్లయితే బాగుంటుంది. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, ఈ 4ని మొత్తం కలిపి మిక్సీ పట్టాను. అక్కడ మీరు పట్టుకోవాలనుకుంటే కొత్తిమీర అలా వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ అన్నా పట్టుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి. అవి మొత్తం ఆయిల్లో వేసేసుకొని మంచిగా నీట్గా ఫ్రై అయ్యి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూపిస్తున్నాను కదా, అలా నీట్గా అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం లైట్గా మసాలా కూడా వేసుకోండి. పసుపు, మంచి స్మెల్ రావాలి ఫ్రెండ్స్. మంచి స్మెల్ వచ్చే వరకు అట్లా ఫ్రై చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా చూడండి, అంతకుముందు గ్రీన్ ఉంది, ఇప్పుడు కొంచెం కలర్ షేడ్ అయింది. అది మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసిన మష్రూమ్స్ మొత్తం వేసేసాను అందులో. మొత్తం టోటల్గా కలిసే వరకు మంచిగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు ఎన్ని వాటర్ వచ్చాయి? వాటర్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, వెంటనే ఉడికిపోతాయి. తగినంత సాల్ట్ వేసుకోండి. చికెన్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. బట్ చికెన్లో బోన్స్ ఉంటాయి, ఇందులో బోన్స్ ఉండవు. అంత టేస్టీగా ఉంటుంది. ఏంటి గ్రీన్ కలర్ ఉందని చూస్తున్నారా? ఇంకా కారం ఏమి వేయలేదు కదా, అందుకే అది గ్రీన్ కలర్లోనే ఉంది. మీరు కొత్తిమీర వేసుకోవాలనుకుంటే మామూలుగా జల్లుకొనన్నా వేసుకోవచ్చు, బట్ నేనైతే కొత్తిమీర మిక్సీ పట్టి వేసుకున్నాను. మీకు కారం ఎంతైతే తింటారో అంత మీకు సరిపోని వేసుకోండి కారం. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఇంకా కారం వేసి కొద్దిసేపు మూత పెట్టేసుకొని, అసలు స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు. ఇంకా టమాటా వేసుకున్నాను. అంటే మొత్తం గ్రేవీగా ఉంటుందని నేను మొత్తం మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్. చూసారా? లాస్ట్లో కొంచెం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్.
ఎందుకు పచ్చిమిర్చి లాస్ట్లో వేసానంటే ఫ్రెండ్స్, ఆ పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ పచ్చిమిర్చి తినేటప్పుడు కూడా, మిర్చి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసా, మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసాను. అంటే ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కదా, బాగుంటుందని టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని ఇది దింపేసుకోవడమే. రైస్ మా హస్బెండ్ కట్ చేశారు అవి. అది వేసుకుంటూ నేను వీడియో తీసుకున్నా ఫ్రెండ్స్, అందుకే అది క్లియర్గా రాలేదు. చూద్దాం, మా హస్బెండ్ తింటున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.